పని లేదా పడింది. హల్లెలూయా. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనదనే పాట కలిసి పాడుకుందాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. చప్పట్లతో. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సెలవైనది. గట్టిగా చప్పట్లు పట్టాలి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది. చప్పట్లతో. నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవరు. పాడదాం. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కావు శ్మశానానికి, కులమతాలు అడ్డం కావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. ఈ రాత్రి ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది. పాడదాం. నరులారా రండని సెలవైనది, సెలవైనది.
విలువైనది నీ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సెలవైనది హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం హల్లెలూయా మరొక పాట కలిసి పాడుకుందాం పిల్లలందరూ మగ పిల్లలందరూ ఇటు వచ్చి నా పక్క నుంచొని నలుగురు ఇద్దరు ना अच्छा 600 में आप 200 देखो కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాత్రే కరుణ చూపి కలత మాత్రే ఏసే తోడమ్మా ఏసే తోడమ్మా కన్నీరేలమ్మా పాడదాం కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా చప్పట్లు కొట్టాలి నీకేమీ లేదని ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా నీకేమీ లేదని ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా తలరాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూశావా చింతించకన్నా యేసు మాటలు మరిచావా మారాను మధురంగా మార్చేను చూశావా కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా చప్పటతో నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా పొరుగింటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా నేనున్నానన్న యేసు మాటలు మరిచావా కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కరుణ చూపి కలత మాత్రే కరుణ చూపి కలత మాత్రే ఏసే తోడమ్మా ఏసే నీడమ్మా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకున్నా
మరొక కీర్తన పాడుకొని యేసయ్య నామాన్ని కనపరుచుకుందాం. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు కీర్తించును. పడదాం. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు, చీకటి కమ్మును సూర్యుని పడదాం, చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును, నక్షత్రములు రాలిపోవును. చప్పట్లు కొట్టాల. ఆకాశ శక్తులు కదిలిపోవును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబుర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేనా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా. చప్పట్లతో. వడివడిగా ప్రభు చెంతకు చేరేనా, ప్రియమార ప్రభు యేసును గాంచెదా, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదన రోదనలుండవు, నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదన రోదనలుండవు, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే, నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, మహిమాన్వితుడై మహీతలమున కీర్తించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించును, నేడు రేపో నా ప్రియుడేసు మీద కీర్తించును, మేఘాల మీద కీర్తించును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని కనపరుస్తున్నా. హల్లెలూయా. పిల్లలు టేప్ ఉంది కదా అని అలా వదిలేయటం కొద్దిగా అటు ఇటు ఇది కూడా తిప్పుతూ ఉంది. అర్థమవుతుందా? ఇక మధ్య మధ్యలో పొట్టు పొట్టు తీయచ్చు.
దీన్ని పట్టుకుని ఇలా పెట్టుకో. ఓకేనా? పాడాలి త్వరగా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అపవాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెను. అపవాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెను. జీవజలముల ఊడేనా నీవు నన్ను దాటితివా. జీవజలముల ఊడేనా నీవు నన్ను దాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. చివరిగా ఒక పాట. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్
అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో హల్లెలూయా హల్లెలూయా. అందరం లేచి నిలబడదామండి. దయచేసి అదే ఉన్నటువంటి వాళ్ళు కూడా కాసేపు ఇటు పక్కకి రండి. ఆడవాళ్ళు అందరూ కూడా ఇటు వచ్చేసేయండి అమ్మ. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు
కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తప్పనితో చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడూ. చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడూ. కన్న తల్లి పాడాలి చేర్చునట్లు. కళ్ళు మూయాలి, కళ్ళు మూసుకోవాలి. అందరూ లేచి నిలబడదాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. మళ్ళీ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు. అందరూ కలిసి పాడదాం. ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కళ్ళు మూసుకోవాలి అందరూ కూడా. హల్లెలూయా. హోలీ స్పిరిట్, వెల్కమ్ టు హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా మీకు స్వాగతం పలుకుచున్న. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడా, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. రాత్రికాల సమయంలో ఈ కూడికలో చేయమని మీకు సుస్వాగతం పలుకుచున్నాము రాజు. వెల్కమ్ 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 వెల్కమ్. ఈ రాత్రి మీ స్వరాన్ని వినిపించారు, ఈ రాత్రి మీ దర్శనాన్ని కనపరచారు. ఈ రాత్రి నీ ప్రజలు నీ ప్రత్యక్షత చూచుదురుగా, నీ స్వరము విందురుగాక, నీ విడుదల అనుభవించుదురుగాక, నీ స్వస్థత అనుభవించుదురుగాక, నీ క్షేమము నీ ప్రజలకు కలుగునుగాక. రాత్రి ఈ మైకు శబ్దం ద్వారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరూ చూచుదురుగాక. ఈ కూడిక ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కుటుంబాన్ని గొప్ప దీవెన కలుగునుగా, వ్యతిరేకత అంతా తొలగిపోవునుగా చేస్తున్నాము. ప్రతి చీకటి క్రియ, ప్రతి సాతాను యొక్క కుయుక్తులు ప్రభావం యేసు రక్తంలో పరిశుద్ధాత్మ కాల్చివేస్తున్నాము. మీ సన్నిధి ఇక్కడ ఉండునుగా, అగ్ని స్తంభమై మేఘ స్తంభమై మీరు ఇక్కడ సంచరించుదురుగా. అగ్ని వంటి నీ వాక్కు ఇక్కడ మీరు విడుదల చేయుదురుగా. రాత్రి ప్రభు అందరినీ మీ ఉపాసనలకు అప్పగిస్తుంది. దీవెనకరమైన ఆశీర్వాదకరంగా ఈ కూడిక జరిగిస్తున్నాయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా.
హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి అందరూ కూడా కూర్చున్నామండి. అందరూ కూడా కూర్చోండి. హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి ఉన్న వాక్య భాగం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి ఉన్న వాక్య భాగాన్ని ఒకరు చదవగా విందామా? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోవటం మనం నేర్చుకోవాలి. దేవుని ప్రజలారా చదవండి బైబిల్. 10వ అధ్యాయం 46వ వచనం. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఈమాయి కుమారుడు బర్తమాయిని వృత్తి భిక్షగాడు త్రోవ పక్కను కూర్చుండును. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరింపమని కేకలు వేయి మొదలుపెట్టును. చాలా అందరూ కూడా నా వైపు చూస్తూ దేవుని మాటలు కొన్ని నిమిషాల పాటు ఆలకిద్దాం. ఈ రాత్రి మనం చదువుతున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు బహుజన సమూహముతో ఎరికో పట్టణాన్ని దాటుకొని వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. దయచేసి ప్రియమైన దేవుని పిల్లలారా, సెల్ ఫోన్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్న సెల్ ఫోన్లు సైలెంట్ లోను స్విచ్ ఆఫ్ లోను పెట్టుకోమని ప్రేమతో తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయనను జన సమూహములు అంటే జనములు వెంబడించేవాళ్ళు. ప్రజలు అనేకులు ఆయనను వెంబడించేటువంటి వారు అన్నమాట. దేనికోసం అంటే ఆయన ద్వారా మేలు కోసం, హల్లెలూయా, మేలు పొందటం కోసం వెంబడించేటువంటి వారు. నిజమే, మనం యేసయ్యను వెంబడించినప్పుడు మన జీవితాలలో ఖచ్చితంగా మేలు అనేది చూస్తాం. హల్లెలూయా. మనం మనుషులను వెంబడించినప్పుడు మన జీవితాలలో మేలు ఉండదు. మనం మనుషులను వెంబడించినా లేకపోతే మరొక దానిని వెంబడించినా మేలు, ఆశీర్వాదము, రక్షణ అనేది నీ జీవితంలో కలగదు. యేసయ్యను వెంబడించే వారు ధన్యులు. ఎందుకో తెలుసా? వారు నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తును వెంబడించే వారు ధన్యులు. ఎందుకు అంటే సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునిని వెంబడిస్తున్నారు. నీవు ఆశీర్వదించబడాలి అన్నా, నీవు రక్షించబడాలి అన్నా, నీ పాపములు క్షమించబడాలి అన్నా ఎవరినో నువ్వు వెంబడించడం కాదు, కానీ యేసయ్యను కనుక నువ్వు వెంబడించినట్లయితే ఆయన కనికరమును, ఆయన క్షమాపణను, ఆయన కృపను, ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని అనేక మంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. జన సమూహాలు వెంబడిస్తూ ఉన్నాయి. యేసయ్యను వెంబడిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు తన శిష్యులను వెంట పెట్టుకొని ఒక ప్రదేశానికి వస్తున్నారు. ఆ ప్రదేశం పేరేమిటంటే ఎరికో. ఎరికో పట్టణాన్ని దాటి వెళుతూ ఉండగా మార్గ మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఇది. ఆ మార్గం అంతా కూడా ఎలా ఉన్నారంటే జనాలతో నింపబడిపోయింది. ఆ మార్గ మధ్యలో ఎవరు ఉన్నారు అంటే రోడ్డు సైడ్ ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని పేరు బర్తిమయి. అతడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అంటే 10 మంది దగ్గరికి వెళ్ళి భిక్షం ఎత్తుకునేటువంటి పరిస్థితి. గుడ్డివాడు, అంధుడండి, ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు, అందరూ కూడా పక్కన పెట్టబడినటువంటి స్థితి కలిగినటువంటి వాడు. మరొక వ్యక్తి పైన ఆధారపడుతూనే ఉన్నాడు. మరొక వ్యక్తిని సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో అతని జీవితం ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఎవరు లేరు, సహాయం చేసేవారు ఎవరు లేరు, ఆహారం పెట్టేవారు కానీ, పట్టించుకునేవారు కానీ, వస్త్రాలు ఇచ్చేవారు కానీ, క్షేమాన్ని తెలుసుకునేవారు కానీ ఎవరు కూడా లేరు. అతని జీవితం ఎక్కడికి వచ్చేసింది అంటే రోడ్డు మీదకి వచ్చేసింది. నిజమే, ఈరోజు అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ అందరూ చేత చేయి విడవబడ్డానండి, ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో, ఏ సహాయం దొరకనటువంటి స్థితిలో నేను కూడా ఉన్నానండి అంటే నీకోసమే యేసుక్రీస్తు వారు ఈ మార్గం గుండా వెళతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ భర్తమై కోసమే, ఆ భర్తమైని రక్షించడం కోసమే, తన జీవితంలో ఒక గొప్ప మేలు, గొప్ప కార్యాన్ని చేయటం కోసమే యేసయ్య ఆ మార్గం గుండా, భర్తమయ్యి ఉన్నటువంటి ఆ మార్గం గుండా వెళ్ళటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ కూడిక దేనికోసం అంటే నీ మేలు కొరకే. హల్లెలూయా. నీవు రక్షించబడటం కోసమే,
నీవు తప్పించబడటం కోసమే లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రత, ప్రమాదము, నిత్య నరకాగ్ని ఏదైతే ఉందో దాని అంతటిలో నుండి నువ్వు, నీ కుటుంబం, నీ ఇంటి వారు రక్షించబడటం కోసమే ఈ రాత్రి యేసు క్రీస్తు వారు ఈ కూడిక ద్వారా ఈ ప్రాంతంలో తన శబ్దాన్ని వినిపిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. బహుజన సమూహం వెళ్ళుతున్నట్లుగా ఈ భర్తమయ్యి ఆలకించాడండి. ఎలా ఆలకిస్తున్నాడు? చప్పుడు విని. ఒక మనిషి వెళితే చప్పుడు రాదు, ఇద్దరు ముగ్గురు వెళితే చప్పుడు రాదు. కానీ ఈ చప్పుడు ఎలా ఉంది అంటే బహుజన సమూహం వెళుతున్నట్లుగా అనిపించిందంట. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వింటే మనుషులమైనటువంటి అన్ని అవయవాలు చక్కగా ఉన్నటువంటి వ్యక్తులు గమనించలేరు. కానీ ఈ వ్యక్తి వినికిడి ద్వారా, చప్పుడు ద్వారా తెలుసుకుంటున్నాడు. చాలా చప్పుళ్ళు నేను విన్నాను, కానీ ఈ చప్పుడు చాలా ప్రత్యేకంగా వినబడుతుంది. ఏంటబ్బా ఈ ప్రత్యేకత అని ఆ భిక్షగాడు ప్రజలను, ఎదురు వెళుతున్నటువంటి వాళ్ళందరినీ అడుగుతున్నాడు. అయ్యా ఏంటి ఒక ప్రత్యేకంగా, ఏంటి ఇంతమంది జనం ఏంటి అని అడుగుతూ ఉంటే ప్రజలు చెప్తున్నారు, అయ్యా నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుతున్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అంటే ఆ భర్తిమయ్యి యొక్క మనస్సులో ఒక ఆశ కలిగింది, ఒక దప్పిక కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తృష్ణ కలిగింది. యేసు క్రీస్తు వారు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు, నీ మార్గంలోనికి వచ్చినప్పుడు, నీ దగ్గరికి వచ్చినప్పుడు నీలోనూ ఆ ఆశ రేగాలి, ఆ తపన రావాలి. ప్రభువా నా జీవితంలో ఒక మేలు చేయయ్యా, నా కోసం, నా కుటుంబం కోసం ఒక అద్భుతం మీరు ప్రారంభించండి నాయన. నా పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే అందరి చేత చేయి విడవబడి పక్కన పెట్టబడినటువంటి జీవితము నాది అని చెప్పి నీకు నీ జీవితంలో, నీ మనస్సులో ఒక కోరిక కలిగినప్పుడు నిశ్చయముగా నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ ఆశను తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచాలి. యేసుక్రీస్తు వారి ఆయన ఆశను తీర్చే దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా నీవు ఆశించినది నీకు దొరుకుతుంది. ఎవరి వల్ల దొరుకుతుందో తెలుసా? మనుషుల వల్ల కాదు, లేకపోతే సేవకుల వల్ల కాదు, లేకపోతే ధనం వల్ల, అధికారుల వల్ల, మరొక దాని వల్ల కాదు. కానీ యేసయ్య పైన నీవు పెట్టుకున్నటువంటి ఆశ, నమ్మకము, విశ్వాసము ఏదైతే ఉందో, నీవు విశ్వసించినటువంటి దేవుడు నిన్ను తప్పక లేవనెత్తే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పైన నీవు ఉంచినటువంటి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. తప్పక నీవు కోరినట్లే నీకు అగునుగాక, నీవు ఆశించినట్లే దేవుడు నీకు దయచేయునుగాక. ఆ రాత్రి వేళ, ఆ యొక్క సమయంలో ఈ భిక్షగాడు యేసు క్రీస్తు వారు వెళుతున్నాడు అని గమనిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి చప్పుడు వినబడుతుంది. ఆ చప్పుడు ఏమిటా అని ఆ భర్తిమయ్యి తన ముందు నడుస్తున్నటువంటి వారిని అడుగుతున్నప్పుడు, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మార్గమును వెళుతున్నాడండి అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? తను మరొక వ్యక్తి పైన ఆధారపడినటువంటి జీవితం. తను ఏం చేస్తున్నాడంటే ఆ భిక్షం ఎత్తుకుంటున్నటువంటి ఆ పరిస్థితిని పక్కన పెట్టేశాడు. జనాలు గుంపులుగా వెళ్తా ఉంటే భిక్షం ఎత్తుకునే వారికి మంచి ఆదాయం వచ్చేటువంటి తరుణం అది, రూపాయి సంపాదించుకునేటువంటి సమయం అది. చూడండి, ఈ భర్తిమయ్య ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను ధనాన్ని సంపాదించుకోను, నేనేం చేస్తానంటే యేసయ్యను వెంబడిస్తాను. ఎందుకో తెలుసా? నా పరిస్థితిని మార్చగలిగిన వాడు నా కన్నుల ఎదుటకు వచ్చాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు యేసయ్య ఒక్కడే. ఆయన ఈ రాత్రి ఈ ప్రాంతంలోనికి ఈ ప్రార్థన కూడిక ద్వారా ఆయన తన స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టి ప్రభువును చేపట్టినట్లయితే, విశ్వసించినట్లయితే, అంగీకరించినట్లయితే నీ జీవితానికి అవసరమైన దానిని యేసయ్య నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. ఆ భర్తమై చేస్తున్న పని ఏమిటంటే
ధనాన్ని సంపాదించుకోవాల్సిన సమయంలో ధనాన్ని సంపాదించుకోవటం లేదు. ఏం చేస్తున్నాడంటే ఆ గిన్నెను పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారి కోసం పరుగులెత్తి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయటం ప్రారంభించాడు. హల్లెలూయా. కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తా ఉంటే అతని ముందర నడుస్తున్నటువంటి మనుషులందరూ కూడా ఆయనను గద్దించడం ప్రారంభించారు. అరుస్తున్నారు, అరవద్దు, కేకలు వేయద్దు, మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, మేమేమైనా అరుస్తున్నామా, మేమేమైనా కేకలు వేస్తున్నామా అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా ఒకటి గమనించండి. ఆపదలో ఉన్నవాడు కేకలు వేస్తాడు, శ్రమలో ఉన్నవాడు కేకలు వేస్తాడు, దుఃఖంలో ఉన్నవాడు కన్నీరు విడుస్తాడు, రొమ్ము కొట్టుకుంటాడు, గుండెలో బాదుకుంటాడు. హల్లెలూయా. వాడికి ఉన్నటువంటి ఆ సమస్యను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి స్పందన అనేది మొదలవుతారు. దుఃఖంలో లేని వారు మౌనంగానే ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దుఃఖించు వారులారా మీరు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. హల్లెలూయా. మనుషుల దగ్గర కాదు నీ దుఃఖం, మరొక వ్యక్తి దగ్గర కాదు నువ్వు దుఃఖపడవలసింది. దేవుని పాదముల దగ్గర మోకరించి నీవు కనుక దుఃఖపడినట్లయితే నా యేసయ్య నీ ప్రార్థన అంతటిని ఆలకించి నిన్ను ఓదార్చువాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన కనుక నీకు సహాయం చేశాడంటే తప్పనిసరిగా ఇక ఆపద ఎన్నడూ కూడా, ఆ సమస్య ఎన్నడూ కూడా నీ జీవితంలో ఉండకుండా పూర్తిగా తుడిచివేస్తాడండి. హల్లెలూయా. జనులు ఆయనను గద్దించారు, ఆయన పైన అరుస్తున్నారు. అరుస్తూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ అరుపులకి భయపడిపోలేదు, ఆ కేకలకు విసిగిపోలేదు. సహనముతో ఉండి ఇంకా బిగ్గరగా కేక వేయటం మొదలు పెట్టాడు. మనం చేయవలసిన పని అదే. నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య చోటు చేసుకున్నప్పుడు నీ ప్రార్థన ఆగకూడదు. యేసుక్రీస్తు వారితో నీ పయనం, నీ ప్రయాణం ఆగిపోకూడదు, నిలిచిపోకూడదు. శోధన వస్తుంది కదా అని, సమస్య వస్తుంది కదా అని, గద్దెంపులు వస్తున్నాయి కదా అని, లోపాలు ఎక్కువవుతున్నాయి కదా, కష్టాలు ఎక్కువవుతున్నాయి కదా అని చెప్పి నీ ప్రయాణం అంతటితో ఆగిపోయినట్లయితే దేవుని కార్యాన్ని చూడలేవు. యేసుక్రీస్తు వారితో నువ్వు ప్రయాణిస్తా ఉన్నప్పుడు గద్దింపులు రావటం సహజము, నష్టము రావటం సహజము, కన్నీళ్లు దుఃఖము రావటం సహజమే, శోధనలో పడిపోవటం సహజమే, పోరాటములో ఉండటం సహజమే. దేవునికి స్తోత్రం. అయితే ఎన్ని గద్దింపులు వస్తున్నప్పటికీ కూడా ఇంకా మరి బిగ్గరగా ఆ భిక్షగాడు కేక వేశాడంట. ఈ కేకలు ఎవరిని ఆపు చేశాయంటే ముందుగా వెళుతున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క మనస్సును తాకాయి. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ అంగలార్పు, నీ రోదన ధ్వని మనుషులు ఎవరిని తాకకపోవచ్చు కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుని సింహాసనాన్ని కదిలిస్తుందని నమ్ము. దేవునికి స్తోత్రం. మనం చేసేటువంటి ప్రార్థన అలా ఉండాలి, మన ఆర్తధ్వని అలా ఉండాలి, మన అంగలార్పు అలా ఉండాలి. ఆ భిక్షగాని యొక్క ఆ ఆర్తధ్వనులు ఎవరి కోసమో, ఎవరు తన వైపు తిరగాలని, ఎవరు తన పక్షముగా నిలబడాలని, ఎవరు కార్యం చేయాలని కేక వేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారే తనకు కార్యం చేయాలని అతని యొక్క కేకలు. హల్లెలూయా. మరి నీ కేకలు ఎలా ఉన్నాయి? నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా తట్టు తిరగట్లేదు, నువ్వు నా మాట వినట్లేదు, నేను నీ కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాను తెలుసా అని మనుషులతో మాట్లాడుతూ ఉంటారు. ఇది కాదు. నీవు కనుక ప్రార్థన చేస్తే, నీవు కనుక భక్తి చేస్తే, నీ భక్తి ద్వారా, నీ ప్రార్థన ద్వారా సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సింహాసనం కదలాలి. ఆయన నీ తట్టు తిరిగేలాగా అలాంటి బలమైనటువంటి భక్తిని, శక్తిని నీవు కనపరిచే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవాది దేవుడు నీ కోసం నిలబడిపోతాడండి. హల్లెలూయా. ఆ భక్తిపై కేకలు వేస్తున్నాడు. మొదటిసారి కేక వేస్తే ఎదురు నడుస్తున్న వారు గద్దించారు, రబాకం, మేమంతా నిశ్శబ్దంగా వెళ్తున్నాం కదా, ఆయనను వెంబడిస్తున్నాం కదా, నువ్వు కూడా అలాగే వెంబడించు. చాలా మంది వెంబడిస్తున్నారు. ఎవరిని వెంబడిస్తున్నారు? ఒక 10 మంది అలా నిలబడి అలా ఆకాశం తట్టు చూస్తూ ఉంటే, ఏంటి ఇక్కడ ఆగారు అంటే, ఏమో పైన ఏదో అంట. దేనికోసమో ఏంటో తెలియదు. మనుషులు ఒక గొర్రె మరొక గొర్రెను వెంబడిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక సాక్ష్యం చెప్తాను వినండి. ఈ రామవరపాడు దాటిన తర్వాత ఎనికేపాడు అనే ప్రాంతంలో ఒక రైలు కట్ట అనేది ఉంది. దానికి గేట్ అనేది లేదు. గొర్రెలన్నీ గుంపులుగా, కాపర్ లేడు, గొర్రెలన్నీ గుంపులుగా నడుచుకుంటూ తల కిందగా ఉంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రైలు కట్ట వచ్చింది.
గొర్రెలన్నీ అలా వెళ్ళిపోతున్నాయి. దానికి గేట్ లేదు కదా, ముందు కాపర్ లేడు కదా, గొర్రెలన్నీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ రైలు ఆ పట్టాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇంతలో ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చినప్పుడు ఆగాలి కదా, కానీ ముందర ఉన్నటువంటి గొర్రె గుద్దేసింది, ట్రైను చచ్చిపోయింది. కానీ ఇంకా వెనకాతలో ఉన్నటువంటి గొర్రెలు ఆగకుండా ఆ గొర్రెను వెంబడిస్తూ ఈ గొర్రెలు కూడా చచ్చిపోతానే ఉన్నాయి. హల్లెలూయా. దేనికోసం ముందుకు వెళ్తున్నామో కూడా తెలియదు అనమాట కొందరికి. యేసు కోసం మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని చంపేడు, బ్రతికించే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, అయ్యా నీవు నడిపించేటువంటి వారు, బలపరిచేటువంటి వారు ఎవరూ లేక బాధపడుతూ ఉన్నావా? నేను నీకు కాపరిగా ఉండి క్షేమకరమైనటువంటి మార్గముల యందు నేను నిన్ను నడిపిస్తాను. ఈ రాత్రి యేసయ్య చెప్తున్నాడు. ఆ గొర్రెలకు కాపరి లేడు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయి ప్రమాదవశాత్తు మరణించాయి. కానీ యేసును ప్రేమించినటువంటి ఈ గొర్రెలకు యేసయ్యే కాపరిగా ఉండబోతున్నాడు. ఏ ప్రమాదం రానివ్వడు, ఏ ఆపద రానివ్వడు. చాలా మంది మనుషులు, ఇదిగో మేము మౌనంగా వెళ్ళిపోతున్నాం కదా, నువ్వు కూడా మౌనంగా మా వెనకతలు వచ్చాయి, దేవుని కార్యాలు అవసరం లేదు, దేవుని ప్రేమ అక్కర్లేదు, మేము మౌనంగా అలా వెళ్ళిపోతూ ఉంటాం. నీ జీవితంలో ఎంత దుఃఖం ఉన్నా కానీ మౌనంగా ఉండాల్సిందే. అంతేగాని ప్రభువును కేక వేసి ఆయన సహాయం కోరవలసిన పని లేదు. ఇలాంటి స్నేహాలు, ఇలాంటి సహవాసం చేయటం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. మనం ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనుషుల దగ్గరికి కాదు, సేవకుల దగ్గరికి కాదు, మరొక దాని దగ్గరికి కాదు, కానీ యేసయ్య పాదముల దగ్గరికి రండి. ఆయన ఖచ్చితంగా నీ తట్టు తిరిగి నిన్ను ఆదుకుని వాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయనకు మనం చెప్పుకోవాలి. ఎంతో మంది గద్దిస్తూ ఉన్న ఆ భర్తిమయ్య మాత్రం తన స్వరాన్ని మాత్రం తగ్గించలేదు, ఇంకా పెంచాడండి. తన కేకలు మాత్రం తగ్గించలేదు, ఇంకా పెంచాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని కేక వేస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి యేసయ్య ఆగిపోయాడండి. అయ్యా శిష్యులతో, పక్కన శిష్యులు ఉన్నారు కదా, అయ్యా నన్ను ఎవరో కేక వేసి పిలుస్తున్నారు. అయ్యా చాలా మంది జన సమూహాలు వెంబడిస్తున్నారు కదా, మనల్ని నిన్ను వెంబడిస్తున్నారు కదా, ఎవరని పట్టించుకుంటామో లేదు. ఒకని కేక చాలా ప్రత్యేకంగా ఉన్నది. హల్లెలూయా. నీ భక్తి అలాంటి ప్రత్యేకమైనటువంటి భక్తి జీవితాన్ని నువ్వు నేను జీవించాలి. హల్లెలూయా. దేవుడు వదులుకోడండి మనల్ని, దేవుడు పక్కన పెట్టడు మనల్ని. ప్రత్యేకమైనటువంటి జీవితము మనం కలిగినప్పుడు దేవాది దేవుడు మన తట్టు ప్రత్యేకంగానే నిలబడతాడు. ఒక్కడు ప్రత్యేకంగా, అతని స్వరము, అతని కేకలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. అతన్ని పిలవండి అంటే శిష్యులు, ఇంతలో ఒకడు చెప్తున్నాడు అతని దగ్గరికి వచ్చి, అయ్యా ధైర్యముగా ఉండు, సంతోషంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వెళ్తే, అయ్యా ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఎందుకు అలాగా కేకలు వేసి నన్ను పిలుస్తున్నావు అంటే, ఆ భర్తిమై చెప్తున్నాడు, అయ్యా నేను ఒక గుడ్డివాడిని. నువ్వు గుడ్డివాడు అని యేసయ్యకి తెలీదా? నువ్వు గుడ్డివాడు అని దేవునికి తెలీదా? నువ్వు కష్టంలో ఉన్నావని దేవునికి తెలీదా? నువ్వు రోగముతో బాధపడుతున్నావని, వ్యాధితో బాధపడుతున్నావని, చిక్కుల్లో ఉన్నావని, సమస్యల్లో ఉన్నావని, తట్టుకోలేనంత వేదన కలిగి ఉన్నావని దేవునికి తెలీదా? అన్నీ తెలిసినటువంటి దేవుడు నోరు తెరచి మరొక్క మారు నిన్ను అడుగుతున్నాడు, నీకేమి కావాలి? హల్లెలూయా. అదేంటి దేవుడు అడగటం ఏంటండి అంటే, దేవుడు అడుగుతాడు నువ్వు అడగాలని, నువ్వు కోరుకోవాలని, నీ ఆశను తెలియపరచాలని దేవుడు అడుగుతాడు. దేవుడు అడగకుండానే ఇచ్చేటువంటి దేవుడు అంట కదా. అయ్యా అడగటం ఏంటి, ఆయన నేను అడగకుండా ఆయన ఇచ్చేసేయచ్చు కదా అని చాలా మంది ఇలా మాట్లాడతారు. దేవుడు నీవు అడగక మునిపి ఆయన ఇస్తాడు. కానీ అడగక మునిపి ఆయన నీకు ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనుషుల్లో ఇలాంటి మాటలు బయటకు వస్తాయి. నేను అడిగానా, నేను అడగకుండా నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పి దేవుని మీద తిరగబడే మనస్సు గలవారు ఉంటారు కొందరు. హల్లెలూయా. ఉన్నారా లేదా?
దేవుణ్ణి దూషించేవారు ఉంటారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. ప్రభు అడుగుతున్నాడు, నీకేమి కావాలి, నీకేమి అవసరమని యేసయ్య అడగటం ప్రారంభించాడు ఆ వ్యక్తిని. అడిగినప్పుడు, అయ్యా నేను గుడ్డివాడిని, నాకు ఎవరు లేరు, నా బ్రతుకు రోడ్డు మీదే, నా ఇల్లు రోడ్డు మీదే, తినటానికి సరైన ఆహారం దొరకనటువంటి పరిస్థితులు. ఎవరు కూడా, అయ్యా నువ్వు బాగున్నావా, ఆహారం తిన్నావా, ఇటు ఆరోగ్యం ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, హాయిగా ఉంటున్నావా లేదా అని ఇలా పరామర్శించే వ్యక్తులు కూడా లేరు. ఎందుకో తెలుసా, నేను గుడ్డివాడినని అందరూ కూడా నన్ను పక్కన పెట్టేసి రోడ్డు మీద వదిలిపెట్టేశారయ్యా. హల్లెలూయా. ఎవరికి చెప్పుకుంటున్నాడు ఈ మాటలు? నోరు తెరిచి చెప్పండి, ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? యేసయ్యకి చెప్తున్నాడు. మనం అదే నేర్చుకోవాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, నీ బాధ అంతటి, నీ హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరించు. ఆయన నిన్ను త్రోసివేయడు. హల్లెలూయా. ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు, కరుణ చూపే దేవుడు, క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, నీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు అర్థం చేసుకోలేదా భర్తిమయ్యి నిన్ను? ఎవరు నీ మీద ప్రేమ చూపించలేదా, జాలి చూపించలేదా, కరుణ చూపించలేదా? నీకు ఒక జత బట్టలు ఇవ్వలేదా, ఆహారం పెట్టలేదా? ఇదిగో నువ్వు మా ఇంటి దగ్గర ఉండని స్థలం ఇవ్వలేదా? లేదు ప్రభువా, నా బ్రతుకంతా రోడ్డు మీదే. ఎందుకని? నేను గుడ్డివాడిని అయిపోయాను, ఏమీ చేసుకోలేనటువంటి వ్యక్తినయ్యా. నేను సంపాదించిందంతా కూడా రేపటి కోసం అట్టి పెట్టుకుంటే ఆ రాత్రుళ్ళు దొంగలు పడి సమస్తాన్ని దోచుకునేవాళ్ళయ్యా, నన్ను కొట్టేవాళ్ళయ్యా. నేను ఏడుస్తున్నా, నేను గుడ్డివాడినని తెలుసు కూడా నా దగ్గర ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళయ్యా. నిజమే, మనుష్యులు అలాంటి వారే. మనుష్యుల వల్ల నీకు ప్రమాదం, లోకస్తుల వల్ల నీకు ప్రమాదం, కానీ దేవుని వల్ల నీకు సహాయం వస్తుంది. హల్లెలూయా. నా యేసయ్య నీ కోసం తన ప్రాణాన్నే పెట్టాడు, నీ కోసం తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఆయన ఇవ్వటానికి వచ్చాడు, దోచుకోవటానికి కాదు. ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క జీవితంలో ఏమడుగుతున్నాడంటే, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికకు వచ్చినటువంటి నీతో కూడా ప్రభు అడుగుతున్నాడు, నీకేమి అవసరమై ఉన్నది, నీకేమి అవసరమై ఉన్నది? నీ పాపములన్నీ క్షమించడానికి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నారు, నిన్ను రక్షించడానికి ఉన్నారు, నీకు రక్షణ భాగ్యం ఇవ్వటానికి ఉన్నారు, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఉన్నారు. ఒకవేళ నీవు వ్యాధిలో ఉన్నట్లయితే నిన్ను స్వస్థపరచడానికి ఉన్నారు, నీవు చిక్కుల్లో సమస్యలో ఉన్నట్లయితే నిన్ను విడిపించటానికి ఉన్నారు. ఆయన పేరు విమోచకుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి మరొక పేరు విమోచకుడు. యేసయ్యకు ఉన్నటువంటి మరొక పేరు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏ చిక్కుల్లో నీవు ఉన్నా, ఎవరు బయటికి తీసుకురాలేనంత గొప్ప శ్రమలో నీవు ఉన్నా, ఆశ్చర్యంగా నిన్ను విడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. అతని జీవితాన్ని ఒక్క రెప్పపాటులో ప్రభు అంటున్నాడు, నీకేమి అవసరం అంటే, అయ్యా నాకు చూపు కావాలని అడిగాడు. నీకు చూపు కావాలా? అలాగే నీవు అడిగినట్లే నీకు అవునుగా. నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అంటే వెంటనే చూపు పొందాడంటండి. హల్లెలూయా. వెంటనే దేవుడు అనుగ్రహించాడు. కొన్ని సార్లు దేవునిని అడిగిన వెంటనే మనకు అన్ని దొరకకపోవచ్చు, కానీ ఓర్పుతో వెంబడించండి, సహనముతో వెంబడించండి, విశ్వాసముతో వెంబడించండి. ఆలస్యం అవుతున్న కొలది దేవుడు అంతకంతకు గొప్ప కార్యమే చేయబోతున్నాడు. ఆలస్యం అవుతున్న కొద్ది బలమైన కార్యం ఏదో దాగి ఉన్నది, నమ్మండి. హల్లెలూయా. బలమైన కార్యం దాగి ఉంటుంది ఆలస్యం అవుతున్న కొద్ది. ఆ వ్యక్తికి దేవుడు చూపునిచ్చాడు, దృష్టినిచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే చక్కగా కనులారా సమస్తాన్ని చూస్తున్నాడు. బా చాలా సంతోషంగా ఉందయ్యా, నేను మా ఇంటికి వెళ్తాను అనలేదు. ఆ భర్తిమై ఏం చేస్తున్నాడు తెలుసా? చూపు పొంది యేసయ్య వెంట వెళ్ళాడు. హల్లెలూయా. మేలులు పొందిన తర్వాత ప్రభుని వదిలిపెట్టడం కాదు, ఉపకారములు పొందిన తర్వాత
మరొకరిని వెంబడించడం కాదు, యేసయ్యనే వెంబడించే వారిగా మనం ఉండాలి. ఆ ఒక్క మేలుతో ఆయన ఆశ్చర్యుడు. ప్రభును వెంబడిస్తూ ఉంటే కృప వెంబడి కృపను, దీవెన వెంబడి దీవెనను, మేలులతో పరిపూర్ణమైన ఆశీర్వాదములతో నా యేసయ్య నీ జీవితాన్ని నింపుతాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రాంతములో ఈ కూడికలోనికి వచ్చినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆ భర్తిమయ్య జీవితం రోడ్డు ప్రక్కన ఆగిపోతే అతని కోసమే ఆ మార్గములోనికి వచ్చినటువంటి యేసయ్య ఈ రాత్రి నీ పరిస్థితి ఎక్కడ ఆగిపోయిందో, నీ జీవితం ఎక్కడ ఆగిపోయిందో తెలుసుకున్నటువంటి దేవాది దేవుడు ఈ రాత్రి నిన్ను రక్షించడం కోసమే, నిన్ను బాగు చేయడం కోసమే, నిన్ను కాపాడటం కోసమే ఈ ప్రాంతంలో ఈ కూడికను, ఈ సువార్త కూడికను దేవాది దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ కూడా యేసయ్య రెక్కల నీడకు నీవు వచ్చినట్లయితే నీవు రక్షించబడతావు, విడిపించబడతావు, క్షమించబడతావు, దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వ్యక్తి చేస్తున్న పని ఏమిటంటే, యేసయ్య వెళ్తున్నాడని సమస్తాన్ని పక్కన పెట్టాడు. ఏం పక్కన పెట్టాడు? సంపాదించుకునే పరిస్థితి పక్కన పెట్టాడు. ఇదేంటి ప్రభువా, నేను సంపాదించుకునే టైంలో నువ్వు వచ్చేవేంటి, నిన్ను వెంబడించమంటావేంటి, నాకు పని ఉన్న టైంలో నిన్ను వెంబడించమంటావేంటి, నాకు ఏదో పని ఉంటే ఈ టైంలో నీ దగ్గరికి రమ్మంటావేంటి, మనుషులు చేసే పనులు ఇవే. నీ పని నిమిత్తం నువ్వు వెళ్తే దేవుని దగ్గరికి ఆ సమయంలో దేవాది దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీ పని నిమిత్తం, నీ పని కావాలా, దేవుని పని కావాలా అంటే నీవు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ తట్టు తిరిగి నీ కార్యములన్నీ ఆయన సఫలపరుస్తాడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఉంటారు, చాలా మంది దేవుని బిడ్డలు ఉంటారు. దేవుని పని ఉన్నప్పుడు, ఆరాధన ఉన్నప్పుడు, లేకపోతే మరొకటి దేవుని యొక్క కార్యాలు పనిలో ఉన్నప్పుడు మరొక మీ పని మీరు జరిగించుకుంటా ఉంటే దేవుని కార్యాలు చూడలేరు. నీలో ఒక త్యాగం ఉండాలి. ఇతడు డబ్బు సంపాదించుకునేటువంటి తరుణం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మార్గం గుండా వచ్చారు. చాలామంది చెప్తారు కదా, అయ్యా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి బ్రతుకులు అయ్యా మావి, పని చేయకపోతే ఇల్లు గడవదయ్యా, వ్యాపారం చేయకపోతే ఇల్లు గడవదయ్యా అంటే, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నరుల కష్టార్జితం వల్ల ఆశీర్వాదం రాదు. నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వారిని మాత్రమే ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడని వాక్యం చెప్తుంది. నువ్వు ఆస్తి గలవానిగా, ఆశీర్వాదం గలవానిగా ఎలా మార్చబడగలుగుతావు తెలుసా? దేవునిని ప్రేమించి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం వల్లనే నీవు గొప్ప చేయబడతావు. హల్లెలూయా. నీ వ్యాపారం వల్ల, నీ పని వల్ల, లేకపోతే నీ ఉద్యోగం వల్ల కాదు, దేవుని యొక్క కృప వలన మాత్రమే. హల్లెలూయా. చాలా మంది అంటున్నారు ఇదే మాట, అయ్యా రెక్కాడితే గాని డొక్కాడనటువంటి జీవితాలండి మాయి, పనికి వెళ్ళకపోతే ఎట్లాగా? ఒక ప్రశ్న వేస్తాను, నీ రెక్క డొక్క దేవుడు పట్టుకున్నాడంటే ఎక్కడ ఆడతావు వెళ్ళి? దేవుని ఆరాధించే సమయం వచ్చినప్పుడు, దేవునికి లోపడవలసిన తరుణం వచ్చినప్పుడు నీ రెక్క డొక్క దేవుడు పట్టుకుంటే నువ్వు దేవుని తట్టు తిరగకుండా మరొక వైపు చూస్తున్నావు. నీ రెక్క డొక్క దేవుడు పట్టుకున్నాడు అనుకో, ఎక్కడ ఆడతావు తెలుసా? నక్కల రోడ్లో ఆడాల్సి వస్తుంది. హల్లెలూయా. రోగము. ఆయన కనుక ఆయన ప్రేమగా నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన తట్టు నీవు చూచినట్లయితే నీ జీవితంలో గొప్ప వెలుగును చూడగలుగుతావు. హల్లెలూయా. గొప్ప వెలుగు ఉదయిస్తుంది నీ జీవితానికి. ఆయన పిలుపును కనుక నిర్లక్ష్యము చేస్తే కనుక ఏం జరుగుతుందో తెలుసా? ఆయన గాయపరుస్తాడు. దారి తప్పిపోతా ఉన్నప్పుడు తల్లి తండ్రి చెప్తారు, ప్రేమగా చెప్తారు, నాన్న ఆ పని చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఆ మాటలు మాట్లాడొద్దు, వద్దమ్మా అంటే, అయినా కానీ అదే పని చేస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లిదండ్రి ఏం చేస్తారు? 2 దెబ్బలు కొడతారు అన్నమాట, బెత్తం తీసుకుంటారు. దేవుడు కూడా మొదట ప్రేమగా పిలుస్తాడు. నీవు దారి తప్పిపోవటం ఇష్టం లేని దేవుడు, నువ్వు రక్షించబడటం కోరుకుంటున్నటువంటి దేవుడు 2 దెబ్బలు కొట్టైనా కానీ నిన్ను తన మార్గంలోకి తెచ్చుకొని
నిన్ను ఏ రీతిగా అయినా రక్షించాలి అన్నదే దేవుని యొక్క ప్రేమ సంకల్పం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. విడిచిపెట్టవలసినవి మనం వదులుకోవాలి, దేవుని కోసం పక్కన పెట్టుకోవాలి, దేవుని కోసం వదిలిపెట్టేసేయాలి. అప్పుడు రక్షణ భాగ్యమైన, అప్పుడు ఆశీర్వాదమైన, విడుదలైన, మేలైన మన జీవితాలలో మనం అనుభవించగలుగుతాము. ఆ భిక్షగాడు చేసిన పని ఏమిటో తెలుసా? యేసై వచ్చాడు, సంపాదించుకునేటువంటి ఆ గిన్నెను, డబ్బుల్ని పక్కన పెట్టి యేసై కోసం కేకలు వేసుకుంటూ పరిగెత్తాడు. మనం అట్లా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంతేగాని ఇదిగో అయ్యా ఈ టైంలో మాకు కుదరదండి అని నీవు అనుకున్నట్లయితే, నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అడుగుతున్నవి కుదరవు అని దేవుడు అన్నాడు అనుకోండి, ఏమైపోతావు? నువ్వు అడిగింది ఇవ్వటం కుదరదు అని దేవుడు అన్నాడు అనుకోండి, ఏమైపోతావు? అర్థమవుతుందా? దేవుని దగ్గరికి రా, దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు చేయటానికంట సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికి జరుగుతాయంట? దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించిన వారికి, దేవుని మాట వినని వారికి, దేవుని తట్టు చూడని వారికి, దేవునికి లోబడని వారికి ఏం జరుగుతాయి? ఏమి జరగదు. నీవు కనుక ఈ రాత్రి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన తట్టు తిరిగినట్లయితే, వదులుకోవలసినవి వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టి ఆయన వైపు చూచినట్లయితే కనుక ఆ దేవాది దేవుడు నీ తట్టు తిరిగి నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి మార్చటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు జన సమూహాన్ని, శిష్యులను వెంట పెట్టుకుని ఆ మార్గం గుండా వెళ్తున్నాడు. ఎవరైనా దేవుని కార్యం చూశారండి? అక్కడ జన సమూహం వెళ్తున్నారు కదా, ఎంతమంది దేవుని కార్యాలు అనుభవించారు? ఎంతమంది ఆ మార్గములో దేవుని యొక్క మేలులు పొందుకున్నారు అంటే ఎవరి గురించి రాయబడలేదు. ఒక్క భర్తిమయి గురించే వ్రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకో తెలుసా? అనేకులు ఆయనను వెంబడిస్తున్నారు కానీ విశ్వాసం లేదు. అనేకులు ఆయన వెంట వెళుతున్నారు కానీ ఆయనను నమ్మటం లేదు. నమ్మిన వాడు చూడండి భర్తిమయి కాబట్టి, ఆ నమ్మినటువంటి ఆ భర్తిమయికి దేవుడు తన మహత్కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీవు కూడా పరిపూర్ణంగా, సంపూర్ణంగా యేసయ్యను కనుక నమ్మి నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో ఒక మహత్కార్యమును, ఒక అద్భుత కార్యమును చేసి ఆయన నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాడు. నమ్మాలి, ప్రభువుని నమ్మండి. మనుషులు నమ్ముతున్నారు. ఒక మనుష్యుడు ఉన్నాడు, ధనం అవసరమయ్యి మరొక వ్యక్తి దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడు. అయ్యా తప్పక నేను నీకు సహాయం చేస్తాను, రేపటి రోజు రా నువ్వు అంటే రేపు వెళ్ళాడు. అరే ఇవాళ బ్యాంకులు సెలవంట, 2 రోజుల తర్వాతే ఓపెన్ అంట, 2 రోజులు ఆగిరా నువ్వు అంటే 2 రోజుల తర్వాత కూడా వెళ్ళాడు. అరే రే మా వాళ్ళు లేరయ్యా, రేపు కలువు. మళ్ళీ వెళ్ళాడు. ఇలాగా మనిషి రేపురా, ఎల్లుండురా, 2 రోజుల తర్వాత రా, వారం రోజుల తర్వాత అంటున్న మనిషిని నమ్ముతున్నాడు మనిషి. కానీ తక్షణమే వెంటనే నేను నిన్ను ఆదుకుంటాను, రక్షిస్తాను అంటున్నటువంటి దేవుణ్ణి మాత్రం నమ్మకుండా పక్కకు తోసేస్తున్నాడు. ఒకరోజు రాబోతూ ఉన్నది, యేసుక్రీస్తు వారి ప్రేమతో ఈ రాత్రి నీ తట్టు చేతులు చాపి ఆయన నిన్ను పిలుస్తూ ఉండగా, ఆయన పిలుపును కనుక నువ్వు పక్కన పెట్టావంటే ఒకరోజు రాబోతూ ఉన్నది, నీవు కేకలు వేసిన, గుండెలు బాదుకున్న దేవాది దేవుడు నీ తట్టు తిరగడు, నిన్ను వదిలిపెట్టేస్తాడు. ఆ రోజున ఆయన కృప చూపిస్తున్నటువంటి ఈ కాలంలోనే, ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ సమయంలోనే యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించినట్లయితే కనుక నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. హల్లెలూయా. ప్రేమ గల దేవుడు అండి. ఆ ప్రేమ ఎంతో కాలం ఉండదు. తల్లి తండ్రి ప్రేమ చూపిస్తారు, మాట విన్నప్పుడు ఆ ప్రేమ మరింతగా ఎక్కువ అవుతారు. దేవుడు కూడా అంతే, తన మాట చెప్పగానే ఆలకించినప్పుడు, వారి తట్టు తిరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించి
ఎక్కువగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఎంతమంది యేసు తట్టు తిరిగేవారుగా ఉంటారు? ఎంతమంది యేసు క్రీస్తు వారు ఎంతమందికి అవసరం? ఎంతమందికి ప్రభువా నువ్వు నాకు కావాలి నాయన, ఇంకా నువ్వు రక్షించబడలే, కానీ యేసు క్రీస్తు వారిని నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించు. ఆయన నీ తట్టు తిరిగి నీ జీవితంలో ఉన్న లోపం ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో, చింత ఏదైతే ఉందో, దాని అంతటినీ కూడా ఆయన తీసివేస్తానని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కనబడతాడు. ఆ మనిషి ఎవరు అంటే ఒక అన్యజనుడు. అతని పేరు కొర్నేలి. చాలా జాగ్రత్తగా కొర్నేలి. ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక మంచి అధికారి, ధనవంతుడు, గొప్పవాడండి, చాలా మంచి వ్యక్తి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకరోజు పగలు సుమారుగా 3 గంటల సమయం అయింది. ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉంటే అతని ముందుకి దేవుని దూత ప్రత్యక్షమయ్యింది. హల్లెలూయా. దేవుని దూత ఎవరి దగ్గరికి వస్తుంది? ఎవరు పంపిస్తే వస్తుంది? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆజ్ఞాపిస్తే దూతలు బయలుదేరతాయి. అంతేగాని ఇదిగో ఈ 10 కోట్లు నీకు ఇస్తాను, నువ్వు నా పక్షంగా యాజ్యమాడంటే దూతలు రావు. అర్థమవుతుందా? దేవుడు రాడు. దేవుడు ఎవరి కోసం దిగి వస్తాడంటే తనను నమ్మిన వారి కోసం ఆయన దిగి వచ్చేవాడిగా ఉంటాడు. ప్రార్థన చేస్తా ఉంటే కొర్నేలి దేవుని దూత దిగి వచ్చి ఆ కొర్నేలితో మాట్లాడుతుంది. కొర్నేలి అని పిలిచింది ఆ దూత. ఆయన భయపడిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుని దూతను చూడలేదు. భయపడిపోయాడు. అమ్మో, ఈయన మనుష్యుడు కాదు, ఈయన ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు దేవునికి మళ్ళీ ఉన్నాడు. అంటే అసలు ఈ భూమికి సంబంధించిన వాడు కాదు. భయపడిపోయాడు. అయ్యా, భయపడిపోతే ఆ దూత మాట్లాడుతుంది, భయపడకుమో. హల్లెలూయా. దూత మాట్లాడుతుంది, భయపడకుమో. కొర్నేలి, నువ్వు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉన్నవి. చూడండి, అన్యజనుడు అయినప్పటికీ కూడా దేవుడు అంట అతని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయ్యా, అన్యజనుడు అయినప్పటికీ అతని ప్రార్థనను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావే, మరి యేసయ్య రక్తంలో కడగబడి రక్షించబడి దేవుని బిడ్డగా మార్చబడినటువంటి నీ ప్రార్థనను దేవుడు మరింతగా జ్ఞాపకం చేసుకుంటాడు అని నమ్మో. హల్లెలూయా. చాలా మందిలో అవిశ్వాసం. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా పక్షంగా ఉన్నాడా లేదా? అవిశ్వాసంలో నుండి బయటికి రావాలి. మీరు నమ్మండి. ఆయన నీ యొక్క ప్రార్థనలన్నీ, మూల్గులన్నిటినీ, ఆర్తధ్వనిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఆ దూత మాట్లాడుతుంది, నీ ప్రార్థనలన్నీ, నీ యాచనలన్నీ, అయ్యా నువ్వు అనేకులకు సహాయం చేస్తున్నావే, మంచి మంచి కార్యాలు, ధర్మ కార్యాలన్నీ దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకరోజు పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో దేవాది దేవుడు ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏం జరిగింది అయ్యా అంటే, బాక్సులే పెట్లే ధూపము, ఒక ప్రత్యేకమైనటువంటి ధూపము, మంచి మంచి కార్యాలన్నీ అలా అమాంతం పెరిగిపోవటం చూశాడు. దేవుడు అన్నాడంట దూతలతో, ఎవరు చేస్తున్న కార్యాలు ఇవి, ఎవరు చేస్తున్న ప్రార్థనలు ఇవి, ఎవరు చేస్తున్న మంచి పనులు ఇవి అంటే దూతలు అంటున్నాయంట, అయ్యా కొర్నేలి చేస్తున్న మంచి పనులండి ఇవి, కొర్నేలి చేస్తున్న ప్రార్థనలు అయ్యా ఇవి, మంచి కార్యాలు. ఎవరు? కొర్నేలియా. బా, నా హృదయాన్ని, నా మనస్సును సంతోషపెట్టునట్లుగా అతని యొక్క ప్రార్థన ఉన్నది. హల్లెలూయా. నా హృదయాన్ని ఆనందపరుస్తున్నట్లుగా అతని ధర్మ కార్యాలు ఉన్నాయి, అతని యాచనలు ఉన్నాయి. అయితే ఇదిగో ఆ కొర్నేలి దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పండి. ఏంటో తెలుసా ఆ మాట? నీవు మంచి పనులు చేసినంత మాత్రాన, నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన, ధర్మ కార్యాలు చేసినంత మాత్రాన రక్షించబడిపోతావని అనుకోవద్దు. ఏమనుకోవద్దు?
మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళిపోం. ధర్మకార్యాలు చేస్తే, లేకపోతే మరొకటి చేస్తే దేవుడు అంగీకరించడు. ఇదిగో మంచి పనులు చేసినంత మాత్రాన చాలదు. ఒక పని చేయమని చెప్పండి, నా మాటగా చెప్పండి. ఏంటో తెలుసా ఆ మాట? దైవజనుడైనటువంటి సీమోను పేతురును పిలిపించుకొని ఆయన ఇంటి వారు రక్షణ పొందమని చెప్పండి. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, ఇంత మంచి పనులు చేస్తున్నావే, నీలాంటి వారు నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీవు నీ ఇంటి వారు రక్షించబడుటయే దేవుని యొక్క దయా సంకల్పము. ఆనాడు గబ్రియేలు దూత, దేవుని యొక్క దూత ఆ కొర్నేలి దగ్గరికి వెళితే, ఈరోజు నిన్ను రక్షించడానికి కోసమై దేవుడు తన సేవకుడినే దేవుని దూతగా మార్చి ఈ ప్రాంతములో ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన మాట వింటే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఆయన మాటకు లోబడితే ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య నరకాగ్నినే నీవు తప్పించుకోబోతున్నావు. హల్లెలూయా. అప్పుడు ఆ కొర్నేలి చేసిన పని ఏమిటంటే, దేవుని దూత తెలియపరిచినట్టుగా లోబడింది. మాట విన్నది. ఇద్దరు మనుషుల్ని యొప్పేకి పంపించి అక్కడ దైవ సేవకుడైనటువంటి పేతురు గారు ఉంటే అతన్ని పిలిపించుకొని ఆయన ఇంట్లో ప్రార్థన ఏర్పరచుకొని ఆ సువార్త చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఆ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారండి. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒకరోజు బర్తిమయిని అతని జీవితాన్ని మార్చడానికి అతని ముందుకే వచ్చేటట్లుగా దేవుని యొక్క దూత కొర్నేలి కుటుంబాన్ని రక్షించడానికి కొర్నేలి చెంతకు దేవుని దూత దిగి వచ్చి సమాచారం తెలియపరిచినట్లుగా ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిన్ను, నీ ఇంటి వారిని ఎంత మాత్రం నశించిపోకూడదు, రక్షించబడాలి అన్నదే దేవుని యొక్క సంకల్పమై దేవుడు ఈ కూడిక ద్వారా తన స్వరాన్ని నీతో వినిపిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు. దేవుడు చప్పుడు చేస్తున్నాడు ఈ రాత్రి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నువ్వు అలా ఉంటే చాలదు. యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించటము దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మాత్రము కూడా నీవు అలాంటి పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు. ఒక సాక్ష్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చాలా సంవత్సరాల క్రితం ఈ కొండపైన మీటింగ్స్ ఏర్పరిచారంట. రోడ్డు పక్కన సువార్త కూడిక ఏర్పాటు చేసినప్పుడు ఆ సువార్త కూడికలో చివరిన ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని 3 రోజులు కూడా సువార్త సభలు జరిగాయి. 3వ రోజు దైవ సేవకుల దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడంట, అయ్యా దేవుడు నాతో మాట్లాడారండి, నేను యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అయితే బాప్టిజం తీసుకోవడానికి మాత్రం 1 సంవత్సరం తర్వాత తీసుకుంటాను, కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేను తీర్మానించుకున్నాను అని చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా సంవత్సరం రానే వచ్చింది. మరలా మీటింగులు జరుగుతూ ఉన్నాయి. మరలా వచ్చాడంట. ఆ మీటింగులో దేవుని వాక్యం ఉన్నాడు. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. తమ్ముడా, సహోదరి, సహోదరులారా, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే రేపు అనేది మన జీవితంలో ఉండకపోతే ఏమైపోతావు నువ్వు? దేవుడు మాట్లాడితే మరలా వచ్చి సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నాడంట. అయ్యా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, తీరలేదు, కాబట్టి వచ్చే సంవత్సరం నేను బాప్టిజం తీసుకుంటాను, దేవుని మార్గంలో నడుస్తానండి అని చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడంట. ప్రార్థన చేయించుకొని ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక కారు యాక్సిడెంట్ అయ్యి ఆ వ్యక్తి చనిపోయాడంట. ప్రేమైన దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను నీ జీవితంలోనికి కనుక నువ్వు ఆహ్వానించి నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ రాత్రే దేవుడు నీ జీవితాన్ని మార్చివేసి నిన్ను గొప్పగా రక్షించి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. నీ మనసును నువ్వు సిద్ధపరచుకో. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. చాలా మంది అంటారు నా జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని చిక్కులు ఉన్నాయి, వాటిని అవి తీరిపోయిన తర్వాత ప్రభు చెంతకు వస్తానండి అంటారు. లేదు, యేసుక్రీస్తు వారిని నమ్మి మొదట నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ఆయన చెంతకు రా. ఆయన రెక్కల చాటుకు నీవు వచ్చినట్లయితే ఆయన నీ జీవితంలో ఉండి నీ జీవితంలోకి నీవు కలిగినటువంటి లోటును,
సమస్తాన్ని కూడా ఆయన ఒక్కొక్కటిగా నీ జీవితంలో నుండి వాటిని తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఆప్షన్ అవటం కాదు, దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. అయ్యా కొంతకాలం అయిన తర్వాత వస్తాను, మరి కొంతకాలం అయిన తర్వాత వస్తాను అని అనకో. యేసుక్రీస్తు వారి ఈ రాత్రి నిన్ను దర్శిస్తూ ఉండగా రక్షణ పొందటానికి, యేసుక్రీస్తు వారి మార్గంలో నడవటానికి ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకొని నీవు నడిచినట్లయితే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోబోతున్నది, నీ బ్రతుకును మార్చబోతూ ఉన్నది, నిన్ను రక్షించబోతూ ఉన్నది. ఆమేన్. ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఆ ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకున్నారు. కలిసి చదువుకుంటా ఉంటే చక్కగా ఒక స్నేహితురాలకి మ్యారేజ్ అయిపోయింది. మరొక స్నేహితురాలకి అయితే మ్యారేజ్ అవ్వాలి, ఇంట్లోనే ఉంది. మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఆ కుటుంబం అంతా కూడా బాగానే ఉన్నారు. చాలా సంతోషం. ఒక స్నేహితురాలేమో యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నది, మరొక స్నేహితురాలేమో నమ్ముకోలేదు. అయితే ఒక స్నేహితురాలు యేసై నమ్ముకున్నటువంటి బిడ్డ అనుకుంటుందంట, నా ఫ్రెండ్కి యేసై గురించి చెప్పాలి, యేసై నమ్ముకోమని చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఎప్పటికప్పుడే దేవుని వార్త తెలియపరచుకుంటూ దాట వేసి తన ఇంట్లో ఉన్నాడు. ఒకరోజు నిద్రపోతూ ఉంటే ప్రభువుని నమ్ముకున్నటువంటి ఈ బిడ్డకు, ఈ దేవుని యొక్క బిడ్డకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో తన స్నేహితురాలు, తన భర్త, పిల్లలు చనిపోయారంట. కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్టు కళ వచ్చిందంట. చనిపోయి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పాతాళములో వేదన పడుతూ, కన్నీరు కారుస్తూ, గుండెలు బాదుకుంటూ, అరుస్తూ ఉన్నారంట. ఇదిగో నా స్నేహితురాల, చిన్నప్పటి నుంచి నువ్వు నేను కలిసి చదువుకున్నా, కానీ యేసుక్రీస్తు వారి గురించి ఎప్పుడు కూడా నాకు చెప్పలేదే. నువ్వు చెప్పి ఉంటే గనక ఆయనను నేను నమ్ముకునేదాన్ని కదా, ఈ భయంకరమైనటువంటి ఈ వేదనలోనికి వచ్చేదాన్ని కాదు కదా అని చెప్పి ఆ పాతాళములో నుండి తన స్నేహితురాలు కేకలు వేస్తుందంట, నేరారోపణ చేస్తున్నట్లుగా కలగన్నదంట. ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి ఫ్రెండ్కి కాల్ చేసిందంట. ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అత్తగారు ఎత్తిందంట. అమ్మా ఎవరు అంటే, అమ్మా నేను పలానా స్నేహితురాలి అంటే, ఇదిగో నా ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్తే, లేదమ్మా నిన్నటి దినానే భార్య, భర్త, పిల్లలు కారులో వెళుతూ ఉండగా, ప్రయాణిస్తూ ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోయారు అన్నదంట. అర్థం చేసుకోండి. అప్పుడు ఈ అమ్మాయి దేవుని నమ్ముకున్నటువంటి ఈ బిడ్డ గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఏడుస్తుందంట, అయ్యా నీ గురించి చెప్పకుండా ఇక మీదట నేను అలక్ష్యం చేయను. నా స్నేహితురాలికి నీ గురించి తెలియకపోవటం వల్లే ఈ దినాన చనిపోయి పాతాళంలో వేదన పడుతూ ఉన్నది. అలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. నేను ఎవరికి నీ గురించి చెప్పకుండా ఉండను అని చెప్పి తీర్మానం చేసుకున్నదంట. చూడండి దేవుని ప్రజలారా, యేసయ్య గురించి నా వార్త ఆ స్నేహితురాలికి తెలియలేదు కాబట్టి ఇచ్చే నరకాగ్నికి వెళ్ళిపోయింది. ఈ రాత్రి ఈ మైకు శబ్దం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని, పాపములను క్షమించేవాడని, రోగములను భరించేవాడని, స్వస్థపరిచేవాడని, విడిపించేవాడని, దీవించేవాడని ఈ రాత్రి యేసుక్రీస్తును గురించిన వార్త ఈ మైకు శబ్దం ద్వారా నీకు వినబడుతూ ఉండగా ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. నీ సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించినట్లయితే నీవు, నీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. ఆయన రక్షించటానికే ఈ కూడికి ఏర్పరిచి ఉన్నారు, నిన్ను తప్పించటానికి ఈ కూడికి ఏర్పరిచి ఉన్నారు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆ యేసయ్య యొక్క స్వరము విని ఆయనను నిజరక్షకునిగా నీవు కనుక అంగీకరించినట్లయితే నీవు ధన్యుడవు. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే
ఉగ్రత దిగిరాక ముందే. అందరు కళ్ళు మూసుకోండి. దుర్దినములు రాక ముందే, సర్వం కోల్పోక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక, దుర్దినములు రాక ముందే, సర్వం కోల్పోక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే. చప్పట్లు కొడదాం. ఇప్పటి వరకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వాక్యము ద్వారా నేను దర్శించి ఉన్నాడు. అందరు కళ్ళు మూసుకొని ఒక తీర్మానం చేసుకోండి. సర్వం కోల్పోయిన తర్వాత చేసేదేమీ లేదు. ఏ నష్టము జరగక మునిపే యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం శాశ్వతంగా ఉంటుందని నీవు అనుకోవద్దు. ఎవరు కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండరు. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం, తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేము, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేము, ఆఘోర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాక ముందే, సర్వం కోల్పోక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే, రత్నరాసులేవి నీతో కూడా రావు. మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి, రత్నరాసులేవి నీతో కూడా రావు. కళ్ళు మూసుకోండి. మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి, యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ, నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దినములు రాక ముందే, సర్వం కోల్పోక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భర్తిమయ్యి యొక్క జీవితాన్ని మార్చడం కోసమే యేసయ్య ఆ మార్గము గుండా రావాల్సి వచ్చింది. కొర్నేలి కుటుంబాన్ని రక్షించడం కోసమే దేవుడు తన దూతను పంపించి నీవు నీ ఇంటివారు రక్షణ పొందండి అని తెలియపరిచాడు. ఈ రాత్రి నీ బ్రతుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య ఈ కూడిక ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను నీ జీవితాన్ని కడతాను, మారుస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, మేలులతో నింపుతాను. నా బిడ్డ, నా తట్టు తిరుగుతావా?
నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా? నిశ్చయముగా నీకేది అవసరమో ఎరిగినటువంటి దేవుడనై ఉండి నీ అవసరతలన్నీ తీరుస్తాను, నీ ఆశలన్నీ నెరవేరుస్తాను. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని చెంతకు వచ్చి ప్రార్థన చేసే వ్యక్తివి కావచ్చు, మంచి పనులు చేసే వ్యక్తివి కావచ్చు. అయితే ప్రభువు తన దూత ద్వారా వర్తమానం పంపిస్తున్నాడు. కొర్నేలి, నీవు నీ ఇంటివారు ఇలా ఉంటే కుదరదు. నీవు నీ ఇంటివారు రక్షణ పొందండి, యేసు రక్తములో కడగబడండి. ఆ రక్తపు ముద్ర నీపైన, నీ ఇంటి వారి పైన ముద్రించబడాలి ఆ రక్తముతో. మీరు అప్పుడే నిత్య నరకాగ్నిలో నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులు అవుతారు అని దేవుడు తన దూత ద్వారా వర్తమానం పంపించాడు. ఈ రాత్రి దేవుని దూతగా ఇక్కడ దైవ సేవకుడు ఉన్నాడు. దేవుని దూతగా వాక్యము ఉన్నది. ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు ఇలా ఉంటే కుదరదు. నీవు రక్షణ కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నేను తర్వాత రక్షించబడతాను, నేను కొంతకాలం అయిన తర్వాత నా జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తాను అని నీవు అనుకుంటే కనుక, ఇదిగో రేపటి దినం అనేది నీ జీవితంలో లేకపోతే ఏమైపోతావు? ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. రక్షణ పొందుతానని సేవకునితో మాట్లాడి నిన్ను నీవు దేవునికి, దైవ సేవకునికి అప్పగించుకో. లోబడు. నీ పాపములన్నీ క్షమించబడతాయి. నీ శాపమంతా కొట్టివేస్తాడు ఆయన. నీ సంకటములన్నింటినీ కుదురుస్తాడు ఆయన. నిన్ను క్షమిస్తాడు. నీకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితమును ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ కూడిక నీ యొక్క రక్షణ కొరకే, నీ కుటుంబం యొక్క మేలు కొరకే, దీవెన కొరకే. ఇప్పటి వరకు అనేకమైన మార్గాల్లోనికి వెళ్ళావు, ఏ మార్గములోనూ మేలు చూడలేకపోయావు. అనేక మంది మనుషుల కోసం, మనుషుల సహాయం కోసం వెతికావు. ఎంతో మంది మనుషులు నిన్ను మోసం చేసి నీకు అన్యాయం చేసి ఉన్నారు. ఈ రాత్రి యేసయ్య చెప్తున్నాడు, నేను నిన్ను మోసపరచను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను కాపాడుతాను, రక్షిస్తాను, విడిపిస్తాను. ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, నా జీవితంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నాకు కావాలి. నా జీవితంలో ఉన్న లోటు మీకు తెలుసయ్యా, నాకు సహాయం చేయండి. నేను ఎన్ని చిక్కుల్లో ఉన్నానో మీకు తెలుసు, నన్ను ఆదుకోనాయన. ఆ భర్తిమై కేకలు వేసినట్లుగా నీవు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడు. నోరు తెరిచి అడగండి. యేసయ్యా, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను విడిపించండి అయ్యా. నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి. అందరూ చెప్పాలి, ప్రభువా నువ్వు నాకు కావాలి, నీతో జీవితం నాకు కావాలి, నీతో ప్రయాణం నాకు కావాలి, నీ మార్గం నాకు కావాలి, నీ మార్గం నాకు కావాలి, మీరిచ్చే రక్షణ భాగ్యం నాకు కావాలి, నిత్య జీవం నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, మీరిచ్చే విడుదల నాకు కావాలి, మీరిచ్చే స్వస్థత నాకు కావాలి అయ్యా, మీరిచ్చే కరుణ నాకు కావాలి. అయ్యా, నన్ను క్షమించండి, ప్రభుని అడగండి. నన్ను క్షమించు నాయన, నా పాపములన్నీ క్షమించు ప్రభు, నా నేరములన్నింటినీ క్షమించు నాయన, నా దోషములన్నింటినీ క్షమించు నాయన. నీవే నా సొంత రక్షకునిగా ఉండాలి ప్రభు, నిజ రక్షకునిగా నా జీవితంలో నువ్వు ఉండు ప్రభు. నేను రక్షించబడతాను, నేను ఇక మీదట నీ కోసం బ్రతుకుతాను ప్రభు అని ఒక తీర్మానం, ఒక చిన్న ప్రార్థన. ఎవరికైతే యేసయ్యా నువ్వు నాకు కావాలని అనుకుంటా ఉన్నారు వారు చేతులు ఎత్తి ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నా, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవు ఏ స్థలంలో ఉన్నా ఈ మైకు శబ్దం ద్వారా దేవుని మాటలను నీవు ఆలకిస్తున్న వ్యక్తివి కనుకైతే, నమ్ముతున్న వ్యక్తివి కనుకైతే నీవు కూడా ప్రార్థనలో ఏకీభవించు. ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా
ప్రార్థనలు ఎక్కిపించు. ప్రేమగల యేసయ్య, ఈ రాత్రి ప్రభువా నువ్వు నాకు కావాలి, నా జీవితాన్ని మార్చయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా అని ఎవరైతే కేకలు వేసి నువ్వు నాకు కావాలని కోరుతున్నారో, చేతులు ఎత్తారో, ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరి హస్తాలను మీరు పట్టుకోండి. వారందరి ప్రార్థన మీరు ఆలకించండి. వారందరి మూల్గులను మీరు వినండి నాయన. వాళ్ళందరినీ రక్షించమని అడుగుతున్నాను, క్షమించమని అడుగుతున్నాను అయ్యా, కరుణ చూపమని అడుగుతున్నాను. వారికి ఏది అవసరమో ఈరోజు దానిని యేసునామములో మీరు దయచేయండి నాయన. విడుదల అవసరమైతే యేసునామములో విడిపించండి. స్వస్థత అవసరమైతే యేసునామములో స్వస్థపరచండి నాయన. బాగు చేయండి నాయన. కుటుంబాలు కట్టండి యేసునామములో. వారి కన్నీళ్లను, వారి అంగలార్పును, వారి దుఃఖాన్ని సంతోషకరంగా మార్చండి యేసునామములో. వారి అందరినీ కూడా యేసయ్య మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి ఈ ప్రాంతములో విత్తబడినటువంటి దేవుని వాక్యం, ఈ సువార్త ద్వారా, ఈ సువార్త అనే వెలుగు ప్రతి కుటుంబంలోనికి ప్రకాశించునుగా. అయ్యా, ఈ సువార్త అనే వలలోనికి అనేకమైన చేపలు పట్టబడునుగా, రక్షించబడునుగా. ఈ రాత్రి ప్రతి కుటుంబంలో బలమైన కార్యాలు మీరు చేయండి. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా కార్యం చేయమని, మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకు సకల లోక పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతం సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మీరున్న స్థలాల్లోనే కూర్చోండి. ఇప్పుడు ప్రకటనలు ఉన్నాయి, ఆలోచించండి. దయచేసి మీకు కొన్ని పాంప్లెట్స్ ఇస్తున్నా, అందరూ కూడా తీసుకోండి. ప్రతి ఆదివారం ఆరాధన మరి పక్క సందులో జరుగుతూ ఉంది. స్టార్టింగ్ బిల్డింగ్ లోనే కింద పోర్షన్ లోనే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల ఖచ్చితంగా ఆరాధన ముగించబడుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మా చర్చికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా చర్చికి రండి. దేవుడు చేస్తున్నటువంటి గొప్ప గొప్ప కార్యములను చూసి ప్రభుని నమ్మండి, అంగీకరించండి. అలాగే ఒక చిన్న ప్రకటన చేస్తూ ఉన్నాను. మేము ఆరాధించుకోవటానికి మాకు స్థలం లేదండి, రెంట్గా తీసుకొని ఆరాధన జరిగిస్తూ ఉన్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపించి మా చర్చికి స్థలము ఎవరైనా ఇవ్వాలని అనుకుంటే కనుక మాతో మాట్లాడండి, మమ్మల్ని సంప్రదించండి. అలాగే చర్చి నిర్మాణం కొరకు ఎవరైనా గుప్పిలు విప్పుతానన్నా మమ్మల్ని సంప్రదించండి. లేకపోతే ఈ ఇంటి వారు పండు కుటుంబాన్ని కూడా మీరు సంప్రదించినప్పుడు వారు కూడా దేవుని యొక్క పరిచర్యను గురించి మీకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తారు. హల్లెలూయా. పాంప్లెట్స్ తీసుకోండి. చర్చికి తప్పనిసరిగా ప్రభు సన్నిధికి వచ్చి దీవించబడమని, రక్షించబడమని ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయించుకునే వారు రండి. మీ అందరి కోసం వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అవేమండి